మీరు ఎందుకు జన్మ తీసుకున్నారు ఇక్కడ అంటే డబ్బు సంపద ఐశ్వర్యంతో తులతూగి మీరు ఐశ్వర్యవంతంగా ఇతరులకు ఆదర్శంగా జీవించడం కోసం జన్మ తీసుకున్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఎవరినో కాళ్ళు మొక్కి ఎవరికో సేవలు చేసి దేవుడని దయ్యమని పూజలని అనవసరం మీ డబ్బు సమయం వృధా చేసుకుంటున్నారు. అది కాబట్టి ఇకనైనా సరే అవన్నీ మానేయండి. అవన్నీ ఏమీ లేవు. అర్థమైందా? మీరే దేవుడు. చక్కగా మీరు దేవుని చూడాలనుకుంటే అద్దం ముందు వెళ్ళండి, స్నానం చేసి శుభ్రంగా తయారై దరిద్రంగా వెళ్ళకండి. ఓకేనా? వెళ్ళేసి హాయి ఒక నమస్కారం చేయండి. మీ కోరికలు ఏమున్నాయో అర్థంలో చెప్పుకోండి. నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అన్నీ తీర్చబడతాయి. దాన్ని మించిన రహస్యం ఇంకోట్లేదు. ఓకే ఫ్రెండ్స్, చేయండి, రాసుకోండి. అక్కడ నంబర్ 1 లాక్. ముందుగా మీ ఆలోచనలను వీలైనంతగా గమనించండి. ముందుగా ఆలోచనలు వీలైనంతగా గమనించండి. అవి మీతో ఏం మాట్లాడుతున్నాయో, ఏం చేయమంటున్నాయో, ప్రతిక్షణం వాటితో మమేకమయ్యే ప్రయత్నం చేయండి. నంబర్ 2, ఇప్పుడు మీ యొక్క ఆలోచనల్ని ఒకే చోట సమీకరించండి. సమీకరించిన ఆలోచనల సమూహాన్ని సాక్షిగా చూస్తూ కొన్ని రోజులు కాలయాపన చేయండి. నంబర్ 3, అలా సాక్షిగా చూస్తున్న మీ ఆలోచనలు ఒక్కొక్కటిగా మీకు దగ్గరగా ఉన్న వాటిని మీకు పాజిటివ్గా ఉన్న వాటిని మాత్రమే స్వీకరించండి. ఇప్పుడు మీకు తెలియకుండానే మీలోని నెగటివ్ ఆలోచనలు మీ నుండి విడిపోతాయి. నెక్స్ట్, మీరు స్వీకరించిన పాజిటివ్ ఆలోచనలతో ఇప్పుడు మీరు ఒక గేమ్ని ఆడండి. ఇప్పుడు మీరు స్వీకరించిన పాజిటివ్ ఆలోచనలతో దాంట్లోంచి మీకు ఇప్పుడు ఏం కావాలి,
దాంట్లోంచి ఇప్పుడు మీకు ఏం కావాలి, మీరు ఎలా ఉండాలని యోచిస్తున్నారో, వాటిని పదే పదే ఊహించండి. అతి సులువుగా మీరు పొందడం జరుగుతుంది. నంబర్ 6, వీలైనంతగా మీరు వాటి నుండి రాజసం, ఐశ్వర్యం, సంపదను మాత్రమే స్వీకరించండి. అలాగే సృష్టించండి. సంపదలో ఉన్న స్పర్శ, ఐశ్వర్యంలో ఉన్న ఆనందం, దేనికి సరికాదు. ఈ విషయాన్ని గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు మీరు సంపదను సృష్టిస్తున్నారనే భ్రమలో ఉన్నారు. మీ మస్తిష్కంలో తయారైన సంపద మీకు అమీబా తెలుసా? డూ యు నో అమీబా ఏం చేస్తుంది? షేపును మారుతూ తానే సృష్టిని తయారు చేసుకుంటాం. అర్థమైందా? మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ సంపద, ఐశ్వర్యం విషయంలో అమీబాలాగా తయారవుతుంది. మీరు ఒక్కసారి దానికి కాషన్ ఇస్తే ఇక మీరేం చేయాల్సిన అవసరం లేదు, తనకు తానే సృష్టించుకుంటుంది. ఇక్కడ చెప్తున్నాడు, అర్థమైందా? సంపదను తనకు తానే సృష్టించుకుంటుంది. ఇక మీరు దాన్ని కోరుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అమీబాను తయారు చేయాలి సబ్కాన్షియస్ మైండ్. అర్థమైందా? సంపద తనకు తానే సృష్టించుకునే ప్రయత్నంలో మీకు తెలియకుండానే పెరిగిపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తున్నారంతే. ఎందుకంటే అది తనకు తానే సృష్టించుకునే తత్వాన్ని మీ సుప్త చేతనం తయారు చేసుకుంటుంది. క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఎందుకంటే అది తనకు తానే సృష్టించుకునే తత్వాన్ని మీ సుప్త చేతనం తయారు చేసుకుంటుంది. నెక్స్ట్, ఇక మీ సుప్త చేతనానికి కృతజ్ఞతలు తెలపండి. ఇప్పుడు అది స్వచ్ఛంగా, ఎలాంటి అరమరికలు లేకుండా ఒక నవనీతంలా, మీకు కావలసినదంతా సమకూరుస్తుంది.
మీకు కావాల్సిందంతా సమకూరుస్తుంది. మీ రాజసం, సంపద, ఐశ్వర్యం, మీ రాజసం, సంపద, ఐశ్వర్యం వీటన్నింటినీ మీతో పాటు మీ భావితరాలకు అందజేస్తుంది. ది లాస్ట్ వన్. ఎందుకంటే మీ సుప్త చేతనానికి వ్యాప్తమయ్యే శక్తి ఉంది. మీ సుప్త చేతనానికి వ్యాప్తమయ్యే శక్తి ఉంది. కావున అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం. ఒక గురువులాగా మీ జీవితానికి మార్గదర్శకత్వాన్ని వహిస్తుంది. ఒక గురువులాగా మీ జీవితానికి మార్గదర్శకత్వాన్ని వహిస్తుంది. ఎవరు ఇదంతా చేసేది? మీ యొక్క సుప్త చేతనం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈరోజు ఏంటంటే ఈ యొక్క హోటల్లో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, అంటే చాలా క్రష్గా ఉంది. ఓకేనా? కాబట్టి ఈరోజు మనకు జనాలు కూడా మనకు చాలా వచ్చారు, మన మంది కూడా సభ్యులు. కాబట్టి మనకు వేరే హాల్ ఇవ్వలేదు భోజనానికి, అంతే కదా. కాబట్టి ఇక్కడనే అరేంజ్ చేశారు. కొద్దిగా కంజెస్టెడ్ అయినా పర్లేదు, లేడీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, మాతృమూర్తులు కాబట్టి. మెల్లిగా హాయిగా భోజనాలు చేయండి. చేసేసి తొందరగా వచ్చి కూర్చోండి కుర్చీల్లో, ఎందుకంటే ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి లేడీస్కి. ఇక్కడ అటు ఇటు ఇంత ఉందంటే లేడీస్కి వేరే జెంట్స్కి వేరే ఇచ్చేది. ఈరోజు ప్లేస్ లేదు. లెఫ్ట్ లేడీసా? లెఫ్ట్ లేడీ